భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. కలెక్టరేట్లోని మహిళా ఉద్యోగులు పిల్ల పాపలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే విధంగా పాటలు ఆడిపాడి ఉవ్వెత్తున సంతోషంతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులు తదితరులు పాల్గొని ముచ్చటించారు. ప్రత్యేకంగా ఈ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజలకున్న బాండింగ్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఆనందంతో ఉత్సాహంతో పల్లెటూరులో ఉండే మారుమూల గ్రామాలలో ఉండే ఆడబిడ్డలు కూడా నిత్యము కుటుంబ సమస్యలతో కుటుంబ పనులతో అనేక ఒడదొడుగులతో జీవితాన్ని గడిపిన ఆడబిడ్డలు ఈ దసరా ముందు 9 రోజులు ఏదైతే ఈ బతుకమ్మ పండుగ అద్భుతంగా చేస్తూ మనస్ఫూర్తిగా మీ మనసుల్లో ఉన్న కోరికలు ఏవైతే ఆ బతుకమ్మని మీరు మనస్ఫూర్తిగా పూజిస్తూ మీరు కోరారో తప్పకుండా ఆ తల్లి ఈ కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పర్సనల్గా కూడా మీ అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇందాక ఒక తమ్ముడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏవో 1-2 సమస్యలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉండే ఏవోలు, అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఏవో పెండింగ్ ఉన్నాయన్నారు కలెక్టర్ గారు. రెవెన్యూ